బాంబ్ బ్లాస్ట్ ఈ పేరు చాలు జనం భయంతో వణికిపోవడానికి, ప్రభుత్వాలను ఇరుకుని పెట్టడానికి. ఇంతకు ముందు దేశంలో బాంబు దాడులకు పాల్పడేవారు దొండగలు. ఈ మధ్యకాలంలో దాడులు చేసేందుకు ఆస్కారం లేకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. అయినా కొన్ని రాష్ట్రాల్లో దొండగలు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కేరళలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. లోకల్ ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు దొండగల్ని పట్టుకున్నారు. ఈ ఘటనపై స్పెషల్ స్టోరీ. కేరళ రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లాలో పుచ్చకాయల లోడుతో ఓ మినీ లారీ వెళుతోంది. అందులో పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు దాచి ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తమిళనాడు నుంచి కేరళకు అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుచ్చకాయల కింద దాచిన 100కు పైగా బాక్సుల్లో 4000కు పైగా జిలిటిన్ స్టిక్స్, 17 డిటోనేటర్లు లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా వాహనాన్ని అడ్డుకుని పోలీసులు తనిఖీ చేశారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో వాలయార్ వడక్కేన్చేరి సర్వీస్ రోడ్డుపై మినీ లారీ పోలీసులు అడ్డుకున్నారు. తమిళనాడు నుంచి త్రిశూర్ వైపు వెళుతున్న ఈ వాహనంలో పుచ్చకాయలు లోడ్ చేస్తున్నాయి. అప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం పోలీసులకు అందింది. దీంతో పాటు వాహనంపై పోలీసులకు అనుమానం వచ్చింది. డ్రైవర్ మొదట నిరోధించిన పోలీసులు బలవంతంగా వాహనం ఆపారు. తనిఖీ సమయంలో పుచ్చకాయలు బయటకు తీసి చూశారు. వాటి కింద 100కు పైగా కార్డ్బోర్డ్ బాక్సులు దాచి ఉన్నాయి. ఈ బాక్సుల్లో జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ నిండి ఉన్నాయి. పోలీసుల ప్రకారం సుమారుగా 4000 జిలిటిన్ స్టిక్స్, 17 డిటోనేటర్లు ఉన్నాయి. ఈ పేలుడు పదార్థాల విలువ లక్షల్లో ఉంటుంది. వాహన డ్రైవర్ తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన సెంథిల్ కుమార్గా గుర్తించారు. విచారణలో పేలుడు పదార్థాలు తమిళనాడులో సేలం నుంచి కేరళలో త్రిశూర్కు తరలిస్తున్నట్టుగా తెలిపాడు. ఈ పదార్థాలు ఎవరికి సరఫరా చేస్తున్నారు, తగిన అనుమతులు, లైసెన్సులు ఉన్నాయా, ఆ వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాంబ్ స్క్వాడ్ సంఘటనా స్థలికి పిలిపించారు. వారు పరిశీలన చేశాకే పేలుడు పదార్థాలు సురక్షితంగా తొలగించారు. ఈ ఘటనతో పాలక్కడ్ ప్రాంతంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పేలుడు పదార్థాలు సాధారణంగా అక్రమ క్వారీలు, బావులు తవ్వకాలు, రాళ్లు పగలగొట్టేందుకు వాడుతూ ఉంటారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి దాచి రవాణా చేయటం అనుమానాస్పదంగా మారింది. ఉగ్రవాద కోణాలు లేదా ఏదైనా కుట్ర ఉందా అనే దిశగా దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. గత కొన్నేళ్లుగా తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో ఇలాంటి అక్రమ రవాణాలు జరుగుతున్నాయని, గతంలో కూడా వేలాది జిలిటిన్ స్టిక్స్ పట్టుబడ్డట్టుగా నివేదికలున్నాయి. పాలక్కడ్ టౌన్ సౌత్ పోలీస్ అధికారి మాట్లాడుతూ సుమారు 100 పెట్టెల జిలిటిన్ స్టిక్స్, 17 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. ఈ పదార్థాలు అక్రమంగా రవాణా చేస్తున్నందున ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వాహనం కూడా సీజ్ చేశారు. ఈ సంఘటన రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు, వాహన తనిఖీల పట్ల జాగ్రత్తలు పెంచాలనే చర్చకు దారితీస్తుంది. పోలీసులు ఇలాంటి అక్రమ రవాణాలు అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగుతోంది. మరిన్ని అరెస్టులు, వివరాలు వెల్లడవుతాయని అంచనా వేస్తున్నారు. సమాజంలో భద్రతా లోపాలు లేకుండా చూడాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.